ధర మళ్లీ బగ్గుమంది. వరుసగా 4వ రోజు భారీగా పెరగటంతో తులం గోల్డ్ రేటు 1,31,000 వైపు దూసుకుపోతోంది. ఇవాళ తులం గోల్డ్ రేట్ ఏకంగా 2,100 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 1,30,650 రూపాయలు పలుకుతోంది. దంతేరాస్ ముందు బంగారం ధర దడ పుట్టిస్తోంది. 1,30,000 మార్కులు దాటడంతో గోల్డ్ రేటు ఏ స్థాయికి వెళ్తుందోనని ప్రజల్లో టెన్షన్ నెలకొంది. రోజుకో రికార్డుని క్రాస్ చేస్తూ బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. పైకే కానీ కిందకు చూడని బంగారం రోజుకో రికార్డుతో గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. సామాన్యుడికి అందని ఎత్తులో ఉన్న బంగారం ధర నిన్న ఇవాళ కలిపి 5,000 రూపాయలకు పైగా పెరిగింది. దీంతో సామాన్యుల మీసమెత్తు బంగారం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. వడ్డీ రేట్ల తగ్గింపు వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. యుఎస్ ఫ్యూచర్స్ లో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు $4,200కు చేరువలో ఉంది. ఇక దంతేరాస్ రానుండటంతో దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అంతర్జాతీయ పరిణామాలు రీటైల్ మార్కెట్లో గోల్డ్కు డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. బంగారం ధర అంతకంతకు పెరుగుతూ సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తోంది. ఈ శనివారం దంతేరాస్ ఉండటంతో దేశవ్యాప్తంగా గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని కమాడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం ధర రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి గోల్డ్ రేటు 1,50,000 మార్కును చేరొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు $4,200లకు చేరువలో ఉండటంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర అంతకంతకు పెరుగుతోంది. అమెరికాలో షట్డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి ఉండడం, యుఎస్ చైనా ట్రేడ్ వార్ పరిణామాలతో బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సెప్టెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఆగస్టులో గోల్డ్ ఈటీఎఫ్లో 2,190 కోట్ల పెట్టుబడులు రాగా సెప్టెంబర్లో ఈ విలువ 4 రెట్లు పెరిగింది. గత నెలలో గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్టర్లు 8,363 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారు. రానున్న దీపావళి పర్వదినంతో పాటు పెళ్లిళ్ల సీజన్తో దేశీయ మార్కెట్లో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. గోల్డ్ రేట్స్ దూకుడుకి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సంధ్య అందిస్తారు. బంగారం ఈ పేరు తలుచుకుంటేనే ఇప్పుడు బాబోయ్ బంగారం అనుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. బంగారం అంటే మన ఇండియన్ ట్రెడిషన్లో ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, చాలామంది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆయుధంగా భావిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మధ్యతరగతి ఫ్యామిలీస్. మనం ఈ 2 డేస్లోనే మనం చూసినట్లయితే గోల్డ్లో చాలా భయంకరమైనటువంటి పెరుగుదల కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2 నుంచి 3,000 వరకు కూడా బంగారు పెరుగుదల అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే ర్యాలీ కనుక కొనసాగినట్లయితే సామాన్యుడికి బంగారం అనేది అందుబాటులో ఉండబోతుందా, అసలు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పైగా పెళ్లిళ్ల సీజన్ దంతేరాస్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో గోల్డ్ అమ్మకాలపైన ఈ గోల్డ్ రన్ ఎలాంటి ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ముకుందా జ్యువెలర్స్లో ఉన్నాము. స్టోర్ మేనేజర్ సుప్రీం గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. యా మ్యామ్, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన ముకుందాలో స్పెషల్గా చెప్పాలనంటే వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో 10 తులాస్ కొనే వాళ్ళు మాత్రం 8 తులాస్ కొంటున్నారు. బికాస్ ఆఫ్ గోల్డ్ రేట్ చాలా హైక్ ఉంది. కంపేర్డ్ టు ఎస్టర్డేకే మనకి 240 రూపీస్ పెరిగింది. 11,490 ఎస్టర్డే ప్రైస్, 11,790 టుడే ప్రైస్. అంటే పర్ గ్రామ్ మీద 240 రూపీస్ పెరగడం వల్ల సో నిన్నటికి ఇవాళకి ఒక 10 గ్రాములు కొనాలనుకున్న 2,400 రూపాయలు గోల్డ్ రేట్ పెరిగింది మేడం. ఇది చాలా హైప్ అనమాట. ఎలాగనంటే కంపేర్డ్ టు ఈ 1 మంత్లో ఎగ్జాక్ట్గా ఒక 5,000 to 8,000 రూపీస్ పర్ 10 గ్రామ్స్ మీద వేరియేషన్ వచ్చింది. సో మధ్యతరగతి కుటుంబాలు అయితే 100% చాలా బాధపడతారు. బికాజ్ ఆఫ్ పెళ్ళిళ్ళు ఉంటాయి. అమ్మాయి తరపున ఎలా ఆలోచిస్తారంటే ఒక గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని బాధలో కానీ సుఖాల్లో కానీ ఆ జ్యువెలరీ ఉంటే అన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది అనేది మన ఇండియన్ ట్రెడిషన్కి మెయిన్ పార్ట్ అనమాట. గోల్డ్లో ఈ రన్ చూస్తూ ఉన్నాం కదా, అంటే మీ అనాలిసిస్ ఏంటి, ఎంత టచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు?
మేడం కంపేర్ టు కస్టమర్సే చెప్తున్నారు, మీరు ట్రస్ట్ చేస్తారో లేదో, మార్కెట్లో అన్ని చోట్ల బిజినెస్ జరుగుతోంది, అన్ని విధాలుగా బిజినెస్ జరుగుతోంది. కరోనా బిఫోర్ మీకు తెలుసు 4,000 రూపాయలు 3,800 రూపాయలు పర్ గ్రామ్ ఉండింది. హార్డ్లీ 65% గోల్డ్ రేట్ హైక్ అయింది బిఫోర్ కరోనాకి, ఆఫ్టర్ కరోనాకి. అయినా అప్పుడు బిజినెస్ జరిగింది, ఇప్పుడు కూడా బిజినెస్ జరిగింది. బట్ వాల్యూమ్ తగ్గింది. వాల్యూమ్ నథింగ్ బట్ ఏంటంటే ప్రైస్ విషయంలో వాల్యూమ్ కాదు. ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు, ఎగ్జాక్ట్లీ 1 కోటి రూపాయలు ఇప్పుడు సేల్ అయ్యింది అని అంటే 1 kgయే కదా. అప్పుడు 1 కోటి రూపాయలు సేల్ అయితే 2 kgs. గ్రామ్స్లో తగ్గింది, వాల్యూమ్లో మాత్రం సేమ్ అదే పారామీటర్లో రన్ అవుతుంది మేడం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ మధ్య కాలంలో అంటే ఫిజికల్ గోల్డ్ కొనే వాళ్ళకన్నా కూడా మనం చూస్తే గోల్డ్ ఈటీఎఫ్లో లేదా సిల్వర్ ఈటీఎఫ్లలో 4 రెట్లు ఇన్వెస్టర్స్ పెరిగిపోయారు మనం చూస్తే. సో ఫిజికల్ గోల్డ్ కన్నా అటువైపు మొగ్గు చూపుతున్నారు ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? మేడం సిల్వర్ బార్స్ మీరు చెప్పినట్టు కస్టమర్స్ జ్యువెలరీ కంటే ఇప్పుడు ఈ 1.5 మంత్లో 100% హైక్ అయింది కంపేర్డ్ టు లాస్ట్ 2-3 మంత్సే. నేను ఇంకా 2-3 ఇయర్స్ కూడా చెప్పట్లేదు. లాస్ట్ 2-3 మంత్స్లో ఈ గోల్డ్ బార్స్, సిల్వర్ బార్స్ సేల్ విషయంలో 100% హైక్ అయింది. అని అంటే 2 months బ్యాక్ ఒక 1 monthలో 100 kgs సేల్ అయితే 1000 kgs సేల్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. మొత్తం మార్కెట్లో బార్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్, లైక్ ఏంటంటే ఇప్పుడు జ్యువెలరీ కొంటే వేస్టేజ్ పెట్టాలి, అదే బార్ కొన్నామనుకోండి దాంట్లో కూడా ఉంటుంది డై ఛార్జెస్, కానీ తక్కువ ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్ కింద కస్టమర్స్ ఎక్కువ పర్చేస్ చేస్తున్నారు. సో అంటే సిల్వర్ కూడా సేమ్ గోల్డ్ లాగానే పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. సో దీనిపైన నేను ఎప్పుడు జ్యువెలరీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 30 రూపీస్ 40 రూపీస్ పర్ గ్రామ్ ఉండింది ఎక్కడ, ఇప్పుడేమో 191 రూపీస్ పర్ గ్రామ్, అంటే 20 రూపీస్ పర్ గ్రామ్ ఉండింది, ఇప్పుడు 200 రూపీస్ పర్ గ్రామ్, అంటే 200 స్పీడ్లో ఆల్రెడీ పరిగెత్తింది. అతి తొందరలో ఇది కూడా నాకు ఒక కస్టమర్ చెప్పారు, 200 రూపీస్ డెఫినెట్గా క్రాస్ అవుతుంది పర్ గ్రామ్, అంటే 2 lakhs per kg డెఫినెట్గా అవుతుంది అతి తొందరలో. అంతే స్పీడ్గా కూడా పడతాయి అనేటువంటి మార్కెట్ అంచనాల నేపథ్యంలో చాలామంది బయ్యర్స్ వెయిట్ చేస్తున్నారు ఫిజికల్ గోల్డ్ కొనే విషయంలో అని అంటున్నారు. సో మీ దగ్గరకు వచ్చేటువంటి ఎంక్వైరీస్, మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్స్ నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? మేడం నేను ఒకటే చెప్తాను, గోల్డ్ అనేది ఈ 2-3 months 4 months అలాగా ఎప్పుడు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయరు. మన మధ్యతరగతి కుటుంబాలు అయితే ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తా, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను దాన్ని ఒక 10 lakhs గోల్డ్ రూపంలో కొని పెట్టుకుంటే తన మ్యారేజ్ వరకు యూజ్ అవుతుంది. అలాంటి సైకాలజీ కస్టమర్స్ ఈ గోల్డ్ రేట్ పెరగడం వల్ల 1 kg కొనాల్సిన సిల్వర్ని 2 kgs కొంటున్నారు. 10 grams కొనాల్సిన కస్టమర్ 20 grams కొంటున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్ అంట ఫ్యూచర్, ఇప్పుడు ప్రజెంట్ కాదు, ఒక 2 months 3 months 1 year 2 years కాదు, ఆఫ్టర్ 10 years ఆఫ్టర్ 15 years అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. ఇప్పుడు పానిక్ బయింగ్ జరుగుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు. సో ధన్తెరస్ కూడా వస్తుంది, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయండి? ప్రజెంట్ అయితే రివ్యూలు నాకు ఒక 50% తెలుసు, బట్ మాకు కూడా ఇది ఒక ప్రమోషన్ కాబట్టి, ఫ్రీ ప్రమోషన్ కాబట్టి నేను కూడా చెప్తున్నాను 10-15%. అంటే మా దగ్గర ఉన్న వేస్టేజే 2-12%. లైక్ ఇప్పుడు వడ్డానం కొనాలనుకుంటే ఆల్రెడీ మీరు 2-3 చోట్ల కూడా చూసే ఉంటారు, 20-22% ఉంటుంది మేడం, మన దగ్గర 12%. ఆ 12%లో మళ్ళీ 10-15%, 10-15% స్ట్రేట్ అవే, అంటే ఒక 1.5% వేస్టేజ్ తగ్గిద్ది, అంటే 10.5%కి మీరు ఆర్నమెంట్ పర్చేస్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ దీపావళిని బేస్ చేసుకొని, ధన్తెరస్ని బేస్ చేసుకొని కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీ మైండ్లో ఏదైతే క్వశ్చన్ రేజ్ అవుతుందో ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర కూడా అదే రేజ్ అవుతుంది మేడం, ఏంటి గోల్డ్ రేట్ పెరిగిద్దా తగ్గిద్దా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని దగ్గరలోపు వచ్చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 week ఓ 200 రూపీస్ పర్ గ్రామో 300 రూపీస్ పర్ గ్రామో తగ్గిందనుకోండి, 100 grams కొనే వాళ్ళకి 30-40 వేల రూపాయలు వేరియేషన్ వస్తుంది, అంటే ఒక ½ తులా గోల్డ్ అయ్యయ్యో మైనస్ అయిందని. కానీ అలాంటి కస్టమర్స్కి మాత్రం నేను పక్కా హానెస్ట్గా చెప్తున్నా, డోంట్ వరీ, తగ్గినా పెరిగినా ఫ్యూచర్ మాత్రం డెఫినెట్గా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో గోల్డ్లో అది 100% హైక్ అవుతుంది, డోంట్ వరీ. అయితే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే గోల్డ్కి సంబంధించి చాలామంది కూడా అందులో అంటే గోల్డ్ ప్యూరిటీని తగ్గించేసి మరీ సేల్ చేస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక గోల్డ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈజ్ ఇట్ ప్యూర్ గోల్డ్ అని చెప్పి మనం ఎలా దాన్ని చేయాలి? మేడం 24 క్యారెట్ 999 అది బార్,
లైక్ మన బ్రాండింగ్ లోగో వస్తుంది. ఎగ్జాంపుల్ మా ముకుంద లోగో వస్తుంది, ఫ్రంట్ 999 బార్ వస్తుంది అండ్ 22 క్యారెట్ సేమ్ వే, అంటే 916 ప్యూరిటీ ఉన్న కాయిన్. అది ఫ్రంట్ పార్ట్లో కూడా 916 ప్యూరిటీ లోగో ఉంటుంది, వెనకాల మా బ్రాండ్ లోగో ఉంటుంది. ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ లోగో ఉంటుంది సేమ్. ఇంకా ఆర్నమెంట్ విషయానికి వచ్చేస్తే మాత్రం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆల్రెడీ ప్రతి ఒక్క కస్టమర్కి తెలుసు. మనకు యాప్ కూడా ఉండింది, ఆ దాంట్లో నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ఎంటర్ చేయగానే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ దాంట్లో వచ్చేస్తాయి. అది 916 ప్యూరిటీ ఉందా, 18 క్యారెట్ ప్యూరిటీ ఉందా, 80% ప్యూరిటీ ఉందా, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక హాల్ మార్క్ని క్రియేట్ చేశారు. ఆ హాల్ మార్క్ని ఆ మొబైల్లో ఎంటర్ చేసామనుకోండి, ఆ డీటెయిల్ మొత్తం వచ్చేస్తాయి మేడం. దాంట్లో ఎక్కడ కూడా లేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో రాబోయే కాలంలో ఆల్రెడీ మార్కెట్లో కూడా ఉంది 18 క్యారెట్. ఎందుకనంటే 18 క్యారెట్ ఇప్పుడు 9,000 రూపాయలు పర్ గ్రామ్, ఇదేమో 11,000 12,000 రూపాయలు పర్ గ్రామ్, అంటే వ్యత్యాసం 4,000 రూపాయలు ఉంది. సో ఎక్కువ కస్టమర్స్ ఏంటంటే అదే జ్యువెలరీని మనం వడ్డానంని కూడా 18 క్యారెట్లో కూడా తయారు చేస్తున్నాం, ఎందుకంటే బడ్జెట్ తక్కువ అవుతుంది కాబట్టి. ఓకే, ఇది మనం రిటర్న్ వాల్యూ సేమ్ వస్తుందండి. ఒక 10 లక్షలు పెట్టి కొన్నాము, ఇది 10 లక్షలు మనకు రిటర్న్ వాల్యూ సేమ్ ఆ రోజున్న 22 క్యారెట్ ప్రకారం 100% వస్తుంది. నేను ఇప్పుడు 18 క్యారెట్ సేల్ చేశాను అంటే టుడే 18 క్యారెట్ ప్రైస్ ఎంత ఉందో అది ఇప్పుడు నేను సేల్ చేస్తాను. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత కూడా ఆ రోజున్న 18 క్యారెట్ ప్రకారం అది 100% ఉంది. ప్రతి ఒక్క కస్టమర్కి ఇది నాలెడ్జ్ ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా, మోదీ గారు కూడా చెప్పారు 18 క్యారెట్ 14 క్యారెట్ మనం పెట్టాల్సి వచ్చే ప్రపోజల్స్ ఉంది, పెడుతున్నారు అని చెప్పేసి అని. మన బ్రాండింగ్ కూడా ముకుంద బ్రాండ్లో కూడా 18 క్యారెట్ ప్రపోజల్ ఉంది. ఆల్రెడీ అన్ని షోరూమ్స్లో 18 క్యారెట్ జ్యువెలరీ కూడా మేము పెట్టాము. 18 క్యారెట్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది మేడం, డౌట్ లేదు. ఈ ధన్తెరస్కి సంబంధించి అంటే సేల్స్ పరంగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒకప్పుడు సేల్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు సేల్స్ పుంజుకునేటువంటి అవకాశం ఉండొచ్చా? మేడం, మా బ్రాండింగ్ మాత్రం పర్టికులర్ అరౌండ్ 3 ఇయర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు కూడా మేము లాస్ట్ ఇయర్ చేసింది క్రాస్ చేసే ఉన్నాము. ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము 200% పక్కాగా లాస్ట్ ఇయర్ ధన్తెరస్కి ఏదైతే చేసామో కనీసం ఒక 20% హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా విల్ డూ, అయిపోతుంది. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉన్నది కదా, మరి డే బై డే పెరుగుతూ ఉంది. రేట్ అయితే చెప్పలేమండి, విపరీతంగా పెరుగుతుంది. ఇంకెంత పెరుగుతుందనే ఒక భయంతో వచ్చాను, తీసుకున్నాను. ఇక్కడ స్టాక్ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తారు, చాలా బాగా చూపించారు, డిజైన్స్ కూడా చాలా బాగా పెట్టారు. అంటే మనం ఒకప్పుడు ఏంటంటే ఒక 10 గ్రామ్స్ కొనడానికి ఓకే అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు 10 గ్రామ్స్ అమౌంట్తో మనకి 8 గ్రామ్సే వస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ ఏ కామన్ మ్యాన్? అది కామన్ మ్యాన్గా భయం అవుతుంది. అంటే మనకు మెయిన్ వేస్టేజ్ అండి, గోల్డ్ రేట్ పెడుతున్నా కదా మనకి వేస్టేజ్లో ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇక్కడ వీలు ఏంటంటే మన వేస్ట్ తక్కువ ఇస్తున్నారు, ప్లస్ మీకు అన్నీ తక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా బాగున్నాయి అనేసి నేను తీసుకున్నాను. పానిక్ బయింగ్ కూడా జరుగుతోంది మార్కెట్లో అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ గోల్డ్ రేట్స్ అనేది ఖచ్చితంగా పెరిగేవే అని కూడా ఇక్కడ అంచనా వేస్తూ ఉన్నారు. అయితే మనం కొనేటువంటి సామాన్యుడు కొనేటువంటి గ్రామ్స్ అంటే వెయిట్లో మాత్రమే తగ్గుదల ఉంది, కానీ బయింగ్లో మాత్రం ఎవరు వెనుకడిగా వేయట్లేదు అని చెప్తూ ఉన్నారు. అలానే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా ఇవి మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తూ ఉన్నారు మార్కెట్ నిపుణులు. సో ఇది గోల్డ్కి సంబంధించినటువంటి స్పెషల్ F2F. కెమెరా పర్సన్ రాజ్తో సంధ్య, 10 TV.